ఆకాశరాజు ధరణీదేవి మానసికంగా సంసిద్ధులై ఉన్నారు. ఆమె లోపలికి వచ్చారు. లోపలికి రాగానే ఇద్దరు కూడా లేచి స్వాగతం పలికారు ఒకులమాతకి. స్వాగతం పలికితే ఆవిడ ఆశ్చర్యపోయింది. వీళ్ళేంటి మహారాజులు నాకు నమస్కారం చేస్తున్నారు, నాకు స్వాగతం పలుకుతున్నారు. ముందు జరిగినటువంటి కథ ఆవిడికి తెలియదు కదా. జాగ్రత్తగా స్వాగతం పలికితే మహారాజు గారు నమస్కారం అండి, మహారాణి గారు నమస్కారం అండి అంటే వాళ్ళు నమస్కారం చేస్తే పెద్దదాయి కాబట్టి ఏదో ఆశీర్వదించి అక్కడ కూర్చుంది ఆమెకి ఇచ్చినటువంటి స్థానంలో. అమ్మా ఏమిటి, దేనికి పెద్దరికం చేయడానికి వచ్చావు అని చెప్పి అడిగారు. వీళ్ళు అడగడమే నేరుగా, దేనికి పెద్దరికం చేయడానికి వచ్చావో చెప్పమ్మా అని అడిగారు. ఏమిటో పెద్దరికం అంటున్నారు, ఏమిటో నాకేం అర్థం కావట్లేదు అని అనుకుని, మహారాజా నేను పైన కొండపైన ఉంటాను, ఆ తిరుమలగిరి పైన ఉంటాను నేను. మాది చిన్న పాక, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. మీరు ఏమనుకుంటారో ఏమిటో పెద్దవాళ్ళు చెప్పడానికే నాకు చాలా భయంగా ఉంది. నా కుమారుడు మీ కుమార్తె అయినటువంటి పద్మావతి దేవిని చూసి ఇష్టపడ్డాడంట. మీరు అనుమతిస్తే ఆ పద్మావతి దేవుని ఇస్తే నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయమని మిమ్మల్ని ప్రార్థించడానికి వచ్చాను అని చెప్పి అన్నారంటండి. అనేసరికి వాళ్ళకి ముందే తెలుసు కదా అంతా కూడా. ఈవిడ అనుకున్నారు ఏమంటారో ఏముంటని భయంగా ఉంటే, ఆహా అందుకోసం వచ్చావా, సరే సరే ఇంతకీ నీకు కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ కొడుకు అని చెప్పంటే, ఆ కొడుకు నాకు పుట్టలేదు కానండి, నా కొడుకు లాంటి వాడేనండి అని చెప్పి అన్నదంట. ఆహా నీకు పుట్టలేదు కానీ నీ కొడుకు లాంటి వాడేనా, చాలా సంతోషం. మరి వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అని చెప్పంటే, వాళ్ళ అమ్మా నాన్న ఎవరని చెప్పి అడిగితే దేవకీ వసుదేవులు మా అమ్మా నాన్న అంటాడండి. నన్ను పెంచినటువంటి వాళ్ళు నంద యశోదులు అంటాడండి. అంతకుపూర్వం నా తల్లిదండ్రులు దశరథ మహారాజు కౌసల్య అంటాడండి. ఏమిటేమిటో మాట్లాడతాడండి, నాకేమీ అర్థం కాదండి అని చెప్పంటే, ఏమిటి దేవకీ వసుదేవులు వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళు మాకు ఎప్పుడో పూర్వీకులే, 10 తరాల ముందు వాళ్ళే, ఏమో తెలియదండి అదే చెబుతాడండి. కానీ నా కొడుకైతే చాలా మంచివాడండి, చాలా గొప్పవాడండి, చాలా సుగుణవంతుడండి అని తల్లిగా ఆవిడ చెప్పవలసినవన్నీ ఆవిడ చెప్పింది. అప్పుడు ఆకాశరాజు గారు అంతా విని, సరేలే ఈవిడ భయపడిపోతుంది, మనం ఏమంటామో ఏమిటని చెప్పి, సరేలే తప్పకుండా ఆనందంగా ఈ పెళ్ళికి మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము అని అన్నారండి. ఒకసారి గట్టిగా కర్తాలతో చేయండి. ఇప్పుడు ఒకులమాతకి మనస్సులో ఎలాగుందంటే, ఇంకా కొండ నడిచెళ్తే ఆలస్యం అయిపోద్ది, పరిగెత్తుకుని ఎక్కేద్దామన్నంత సంతోషంగా ఉంది ఆవిడకి. ఇంకా తొందరగా వెళ్ళిపోయి నా కొడుక్కి ఈ విషయాన్ని చెప్పేయాలి, ఈ కొండంతా ఎప్పుడు ఎక్కుతాను, తొందరగా రివ్వుమని ఎగిరిపోయే శక్తి ఉంటే బాగుంది నాకు అని లోపల ఆనందం అన్నమాట. ఏమిటి ఇది కలైనా నిజమేనా, మహారాజు గారు ఒప్పుకున్నారా, ఇది కల కాదు కదా నిజమే కదా అని ఆశ్చర్యపోయి ఉబ్బు తబ్బిబ్బైపోయి, మహారాజా మీకు నమస్కారం, మీ విశాల హృదయానికి నమస్కారం అని అనేక విధాలుగా చెప్పి, సరే నేను ముహూర్తం కట్టించి పెద్దవాళ్ళందరితో మాట్లాడి తదుపరి విషయాలను నేను మీకు తరువాత కబురు పంపిస్తాను, నువ్వు పైకి వెళ్ళిపో అని చెప్పి కూతుర్ని పిలిచి, అమ్మ మీకు కాబోయే అత్తగారికి ఒకసారి నమస్కారం చేసుకో అని పద్మావతి దేవిని పిలిపించి ఒకులమాతకి నమస్కారం చేయించారు. ఆకాశరాజు ధరణీదేవి నమస్కారం చేసింది, లోపల ఆవిడ కూడా సంతోషపడింది. సరే అక్కడి నుంచి ఈవిడ ఇంకా ఆనందంతో వాయువేగంతో పైకి వెళ్ళిపోతుందన్నమాట. దిగినప్పుడు సుమారు 4-5 గంటలు పడితే ఎక్కడానికి 2 గంటల్లో ఎక్కిపోయిందట. తల్లి ఎంత వేగ చెప్పేద్దామా నా కొడుకు ఈ విషయం అని చెప్పంటే, అక్కడ జగన్నాటక సూత్రధారి అమ్మా ఏం జరిగింది అమ్మా అమ్మా అని అమ్మనే కలవరిస్తూ మహానటన చేస్తున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి శ్రీనివాస పండు పండు, మనకి పొండా కాయ అంటారు కదా, ఎక్కడికైనా వెళ్ళి వస్తే పండు అని చెప్పాలి కదా, శ్రీనివాస పండు పండు అంటే ఆనందంతో శ్రీనివాసులు అలా చూస్తున్నాడు. నాయన ఎల్లుని పని విజయవంతం అయిపోయింది, మహారాజు గారు నువ్వు చెప్పినట్టుగా ఆకాశరాజు గారు ఆకాశం ఉన్నటువంటి హృదయం ఉన్నటువంటి వ్యక్తిని ఆయన పెళ్ళికి అంగీకరించారు, చాలా సంతోషం అని చెప్పంటే, అమ్మా నువ్వు కదా నా నిజమైన అమ్మవే అని అమ్మను గట్టిగా ప్రేమారా కౌగులించుకొని ముద్దులు పెట్టాడు శ్రీనివాసుడు. నిజానికి చేసిందంత ఎవరండి, ఆయన చేశాడు మొత్తం. ఇక్కడేమో ఆ తల్లికి ఆ ఆనందాన్ని గౌరవాన్ని ఉంచడానికి ఈయనేదో అక్కడికి వెళ్ళనట్టుగా, అసలేమి జరగనట్టుగా, అమ్మా ఎంత శుభవార్త చెప్పావు, నాకు పెళ్ళికి అంగీకరింపజేసావు, చూసావా నువ్వు ఎల్లబట్టి ఆకాశరాజు అంగీకరించాడమ్మా, నువ్వు మా అమ్మవి, నా బంగారు తల్లివి అని ప్రేమగా ఆ యొక్క అమ్మకు ముద్దులు పెట్టేశాడు. ఆమె ఆనందంతో పొంగిపోయింది. ఇక్కడ ఇలా జరుగుతుంది. అక్కడికి వచ్చేసరికి ఆకాశరాజు గురువైనటువంటి బృహస్పతి గారిని ప్రార్థించారు. బృహస్పతి ప్రత్యక్షమయ్యారు. స్వామి జరిగినటువంటి విషయం ఇది కాబట్టి మరి వివాహానికి మనస్ఫూర్తిగా మేము అంగీకరిస్తున్నాం, ఆ వివాహానికి ముహూర్తాన్ని పెట్టండి అని బృహస్పతిని ప్రార్థించారు ఆకాశరాజు. అప్పుడు బృహస్పతి అన్నారు, లేదు లేదు దీనికి ముహూర్తం పెట్టే బాధ్యత నాది కాదు, దీనికి ముహూర్తం పెట్టడానికి ఒకరున్నారు, సుఖబ్రహ్మ ఉన్నారు, ఆ సుఖయోగీంద్ర వాళ్ళని ప్రార్థన చేస్తే వారు ముహూర్తం పెడతారు అని చెప్పి అన్నారండి. అనగానే సుఖబ్రహ్మను ప్రార్థన చేయగానే ప్రత్యక్షమయ్యారండి.
ఎప్పుడు ప్రార్థన చేస్తారని కాచుకొని కూర్చున్నట్టుకున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే అది లోక కళ్యాణం కదండి. మన కళ్యాణాలు వేరు, పరమాత్ముడి కళ్యాణం వేరు, అది లోక కళ్యాణం అది. అందుకోసం అని చెప్పి వెంటనే సుఖబ్రహ్మ ప్రత్యక్షం అయ్యారు. ఏమిటి నాయన అని చెప్పంటే, గురుదేవాన్ని నమస్కారం చేసి ఇది విషయము కాబట్టి మా కుమార్తెని ఆ యొక్క శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి మేము అంగీకరిస్తున్నాం కాబట్టి ముహూర్తం పెట్టండి అంటే, సుఖబ్రహ్మ ఎంతో ఆనందముతో తన్మయమైపోయి, దీనికోసం కదా నాయన నేను ఇంతకాలం తపస్సు చేస్తూ కాచుకొని కూర్చున్నాను, ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని చూడడం కోసమే నేను ఇంతకాలం నిరీక్షిస్తున్నాను, సంతోషముగా ముహూర్తం పెడతానని ముహూర్తం పెట్టారు. ఎప్పుడు పెట్టారు? వైశాఖ మాసము శుక్లపక్షము దశమి తిథి శుక్రవారం కూడా పడింది. ఆ రోజు శుక్రవారము రాత్రి 10:22 ముహూర్తము, పెళ్లి ముహూర్తాన్ని పెట్టారు. ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. వైశాఖ మాసము శుక్లపక్షము దశమి తిథి శుక్రవారము రాత్రి 10:22 ఆకాశరాజు చెబుతూ ఉంటే స్వయముగా సుఖబ్రహ్మే ఆ పెళ్లి లేఖంతా కూడా రాశారు. రాసి దానికి పసుపు ఏమేమిటి చేయాలో అవన్నీ కూడా చేసి ఆ ముహూర్తాన్ని అంతా నిర్ణయించి, ఆ రోజుల్లో పెళ్లి కుమార్తె ఇంటి దగ్గరే పెళ్ళిళ్ళు జరిగాయి. వాస్తవానికి అలా జరగడమే అన్ని విధాలుగా మంచిదంట. కన్యాదాతకి ఎంతో గొప్ప అదృష్టం అంట పెళ్లి కుమార్తె ఇంటికాడ పెళ్లి చేసి పంపించడం. అందుకని మా ఇంటి దగ్గరే వివాహము జరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా వారి బంధుమిత్రు సమేతముతో అందరినీ కూడా రమ్మని చెప్పండి, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పాడు. సుఖబ్రహ్మకి ఆకాశరాజు ధరణిదేవి చెప్పి నమస్కారాలు చేసి పంపించారు. అప్పుడు సుఖబ్రహ్మ అన్నారు, ఈ పెళ్లి లేక నేనే స్వయంగా పట్టుకొని 7 కొండలు ఎక్కి వెళ్ళి శ్రీనివాసుడికి ఇస్తానని చెప్పి అన్నారు. సరే, అంతకంటే కావాల్సింది ఏముంది మహాత్మా అని చెప్పి అన్నారు. సుఖబ్రహ్మ 7 కొండలు నడుచుకుని ఎక్కి వెళ్ళి శ్రీనివాసుడు కలిశారు. శ్రీనివాసుడు కలిసి శ్రీనివాసుడు కూడా కుశల బెసలన్నీ కూడా మాట్లాడుకున్నారు. ఏమీ అర్థం కావట్లేదు, యశోదమాతకు అలా చూస్తూ ఉంది. ఈ పెళ్లి లేఖ ఇచ్చి ఇది పెళ్లికి అంగీకరించారు, ముహూర్తాన్ని పెట్టాను, ఇది ఆయన ముహూర్తము వైశాఖ మాసము శుక్లపక్షము దశమి తిథి శుక్రవారము రాత్రి 10:22 ముహూర్తము. మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబ వార బంధుమిత్ర సపరివార సమేతముగా అందరినీ కూడా ఆహ్వానించారు, అన్ని ఏర్పాట్లు చేస్తానన్నారని అన్ని విషయాలు చెప్పారు. అప్పుడు శ్రీనివాసుడు ఎంతో సంతోషపడి, నాకు ఇష్టమైనటువంటి పద్మావతి దేవి కళ్యాణ వార్తని తీసుకొచ్చినటువంటి సుఖబ్రహ్మ, నీకు ఇవే నా 10,000 నమస్కారాలని చెప్పి అన్నాడండి శ్రీనివాసు. 10,000 నమస్కారాలు అన్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంతటి వాడు తన పెళ్లికి సహాయం చేసినటువంటి సుఖబ్రహ్మకు 10,000 నమస్కారాలు చెప్పాడు. మనం ఎన్ని నమస్కారాలు పెట్టాలో చూడండి. పెద్దలకి, మన పెళ్లికి సహకారం చేసినటువంటి వాళ్ళకి, సహాయం చేసినటువంటి వాళ్ళకి ఎంత కృతజ్ఞతగా ఉండాలో చూడండి. పెళ్ళంటే ఏదో 3 మూడులు వేసుకొని ఎక్కడికో సినిమాలకు వెళ్ళామా, షికార్లకు వెళ్ళామా కాదండి. అదొక గొప్ప యజ్ఞం. అది ఆ వివాహము దాంపత్యం అనేది అదొక యజ్ఞం. అది సరే, అది ఇప్పుడు సందర్భము కాదు, సమయం సరిపోదు కాబట్టి నేను కథాభాగాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, అదంతా కూడా తెలిసినటువంటి శ్రీనివాసుడు 10,000 నమస్కారాలు చేశాడు. సుఖబ్రహ్మ కూడా సంతోషముగా, సరే స్వామి మీరు అందరూ వచ్చేయంటే చెప్పాడు. ఆ రోజు శుక్రవారము. నేను కిందకు వచ్చిన తర్వాతే పెళ్లి కొడుకుని చేసుకుంటాను. నేను కిందకు వచ్చేస్తాను. కిందకొచ్చి కిందనే పెళ్లి కొడుకుని చేసుకుంటాను. పెళ్లి కొడుకు అయిన తర్వాత కొండలు ఎక్కకూడదు, దిగకూడదు. కాబట్టి శుక్రవారము ఉదయానికి నేను కిందకు వచ్చేస్తానని చెప్పి చెప్పండి. నా యొక్క సపరివార సమేతముగా నేను కిందకు వస్తాను, శుక్రవారం ఉదయం వస్తానని చెప్పండి అని అతను చెప్పవలసిన విషయాలను కూడా చెప్పి సుఖబ్రహ్మను పంపించాడు. సుఖబ్రహ్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ లేఖ చూసి ఎంత పడిపోతే ఆనందపడిపోతే మళ్ళీ ఒకరు మాతను కౌగులించుకొని, అమ్మా నువ్వే నా పెళ్లికి కారకురాలివి, నీ వల్లే నా పెళ్ళి అయ్యింది, ఎంత బాగా మాట్లాడేవో ఆకాశరాజుతో, ఎలా ఒప్పించేవో, ఏమి చేసేవో ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా అని మళ్ళా తల్లిని ఎంతో ఆనందపరిచాడు శ్రీనివాసుడు. ఆ తల్లికి ఏమీ తెలియక నిజమే కావాలా, ఇదంతా నా వల్లే జరిగింది కావాలా అనుకుంటే ఆవిడ సంతోషపడుతుంది. మొత్తం కథానాయకుడు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఈయను. ఆ విషయం ఆ తల్లికి తెలియదు పాపం, ఆవిడ సంతోషపడుతుంది. సరే, అలా అయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క ఒకలు మాత ఆ పెళ్లి శుభలేఖను పట్టుకొని వరాహస్వామి వారి దగ్గరికి వెళ్ళింది. స్వామి నా కొడుకు పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి అని వరాహస్వామి చెబితే ఆయనకన్నీ తెలుసు కదా. అవునమ్మా చాలా సంతోషం, చాలా సంతోషం అని చెప్పి, ఎప్పుడమ్మా పెళ్ళి అంటే నాకు అవన్నీ ఏమీ తెలియనైనా ఈ లేఖ చూసుకో అని చెప్పంటే ఆ లేఖ చూసి, సరే సరే నేను కొండ దిగకూడదని ఒక నియమం పెట్టుకున్నాను,
వాళ్ళు పెళ్ళయిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఆశీర్వదిస్తానులే, ప్రస్తుతానికి నేను కొండ దిగను, పెళ్ళి అంత బాగా జరుగుతుంది, అంత బాగా జరుగుతుంటే ఏమిటి నాయనా మాకు ఉండడానికి నువ్వే స్థానం ఇచ్చావు, నువ్వే ఇక్కడ ఉండడానికి ప్రదేశం ఇచ్చావు, ఈ కొండ నీది, నువ్వే రానంటే ఎలా నాయన అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయిలేమ్మా, నేను రాకూడదు, నేను ఆశీర్వదిస్తున్నాను, పెళ్ళి బాగా జరుగుతుంది, నువ్వు చాలా సంతోషపడతావని ఆశీర్వదించాడు. సంతోషంగా ఒకలమ్మ వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి శ్రీనివాసుడు బ్రహ్మదేవ అన్నాడండి. అంతే, బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి హంసవాహనుడే అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ఈవిడ ఒకసారి చూసింది ఒకలి మాత, ఏమిటిది సినిమా కాదు కదా, ఈ బ్రహ్మదేవుడు ఏంటి, నిజంగా బ్రహ్మదేవుడేనా కాదా, ఏమిటి చతుర్ముఖ బ్రహ్మ ఏమిటి, హంసవాహనం ఏమిటి, సరస్వతీదేవిటి ఏమిటి, ఎవరు నా కొడుకు ఎవరిని పిలుస్తాలో వచ్చేస్తున్నారు ఏమిటి, నా కొడుకు ఎంత గొప్పవాడో ఏమిటో, ఎవరి పేరు పిలుస్తాలో వచ్చేస్తున్నారు ఏమిటి అని తల్లి అమాయకంగా ఆనందపడిపోతుంది. చూసిన తర్వాత బ్రహ్మదేవ శివుడు కూడా వచ్చాడు. అందరు కూడా వచ్చిన తర్వాత ఇంద్రుడు వచ్చాడు. బ్రహ్మదేవుడికి అన్నాడు, బ్రహ్మదేవ నేను ఇది నా తాలూకు వివాహం ఈ విధంగా నిర్ణయించబడింది, ఈ వివాహానికి నాకు పెళ్లి లేఖలకి 8x8 సైజులో పెళ్లి లేఖలు కావాలి, దానికి కావలసినటువంటి బంగారాన్ని నాకు ఇవ్వు, ఆ బంగారపు పెళ్లి లేఖలు పంపిస్తాను. 8 అంగుళాలు ఇంటూ 8 అంగుళాలు సైజు. మనకు కూడా మనందరికి కూడా పెళ్లి లేఖలు వస్తే ఎంత బాగున్నో, బంగారపు పెళ్లి లేఖలు కదండి. 8x8 సైజులు పెళ్లి లేఖలు కావాలి. ఎన్ని కావాలి? 68 కోట్లు కావాలంట. 33 కోట్ల మంది దేవతలు, ఋషులు, ఇంకా వారి పరివారము, వారి శిష్యగణము, ఇలా స్వామివారికి ఎంతమంది ఉన్నారో ఆయనకు తెలుస్తుంది కదా. 68 కోట్ల పెళ్లి లేఖలు తయారు చేయడానికి కావలసినటువంటి బంగారం కావాలి అని అన్నాడు. సరస్వతీదేవి ముందుకొచ్చి, మామయ్య గారు నా రైటింగ్ చాలా బాగుంటుంది, నేను చాలా బాగా రాస్తాను, మీరు పెళ్లి లేఖలు తీసుకొస్తే నేను చక్కగా నీట్గా రాసి పెడతాను మామయ్య గారు అని అన్నది. గొప్ప కోడలవమ్మా, నా దగ్గరే ఉంటే రాసి పెడతావా నువ్వు? లక్ష్మీదేవి అలిగి కొల్హాపురం వెళ్ళిపోయింది, నా దగ్గర లక్ష్మీ లేక నేను బాధపడుతుంటే రైటింగ్ బాగుంటుంది మామయ్య గారు, రాస్తానంటావా అని చెప్పి అన్నారంట ఆ యొక్క శ్రీనివాసుడు. మరి ఏం చేద్దాం మామయ్య గారు అని చెప్పంటే, నా దగ్గర డబ్బు లేదమ్మా, లక్ష్మి అలిగి వెళ్ళిపోయింది, డబ్బు లేదు, అందుకే బ్రహ్మదేవుడిని అడుగుతున్నాను, బ్రహ్మదేవా ఇవ్వంటే, అంత డబ్బు నా దగ్గర లేదండి అన్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఇంద్ర అనగానే ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమిటి నా కొడుకు ఎవరిని పిలిస్తే ఆలోచిస్తున్నారని చూస్తుంది ఈ తల్లి. ఇంద్రుడు వచ్చాడు. ఇంద్ర నాకు 68 కోట్ల బంగారు పెళ్లి లేఖలు తయారు చేయడానికి కావలసిన బంగారాన్ని ఇవ్వు అని చెప్పంటే, నా దగ్గర అంత బంగారం లేదు బాబు, ఏదో కొంచెమో తృణమో ఫలమో అంటే ఇవ్వగలను కానీ అంత బంగారం నా దగ్గర ఎవరు, మరి ఎలా అని చెప్పంటే, మీకు తెలియదే ముందు శ్రీనివాస, కావాలని ఈ విధంగా మాట్లాడుతున్నావు, నీ మహాభక్తుడైనటువంటి కుబేరుడు ఉన్నాడు కదా, ఆయనకి నువ్వు ఆ గొప్ప వరాన్ని ఇచ్చావు కదా, కాబట్టి ఆ కుబేరుడిని పిల్లంటే కుబేర అనగానే కుబేరుడు వచ్చేసాడు. తల్లికి ఏం అర్థం కాక, నాకేం అర్థం కావట్లేదు బాబోయ్, ఏంటి నా కొడుకు ఎవరిని పిలిస్తే ఆలోచిస్తున్నారు అని తల్లి అమాయకంగా ఆశ్చర్యంగా చూస్తుంది. కుబేరుడు వచ్చాడు. ప్రభువు ఆజ్ఞ అన్నాడు, నాయనా కుబేర, ఇది పరిస్థితి, పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి ఆ పెళ్లికి నాకు 68 కోట్ల బంగారు పెళ్లి లేఖలు తయారు చెయ్యాలి, కాబట్టి నీవు నాకు 1 కోటి నిష్కాసములు బంగారాన్ని అప్పుగా ఇమ్మన్నాడండి. 1 కోటి నిష్కాసములు ఇమ్మన్నాడు. ఆయన అన్నాడు, ప్రభు ఈ బంగారం అంతా నాకు మీరిచ్చింది, నేను మీకు అప్పుగా ఇవ్వడం ఏమిటి శ్రీనివాస? నేను అప్పుగా ఇవ్వడం కాదు, మీరు 1 కోటి కాదు 10 కోట్లు కావాలన్నా ఉచితంగా తీసుకోండి, ఇదంతా మీరిచ్చింది స్వామి, మీరిచ్చింది మీకు అప్పు ఏమిటి, తీసుకోండి స్వామి అంటే, లేదు లేదు పద్ధతే, నేను 1 కోటి నిష్కాసములు అప్పుగానే తీసుకుంటాను, ఆ అప్పుకి ప్రతి 100 నిష్కాసములకి 1 నిష్కాసము వడ్డీ కడతాను. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100కి రూపాయి ధర్మ వడ్డీ కదండి. అంటే శ్రీనివాసుడు ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా, వడ్డీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాడా? కాదు, దీని వెనకాతల పెద్ద కథ ఉంది, మీకు ముందుకెళ్ళాక చెబుతాను. 100కి 1 కాసు నీకు వడ్డీ కడతాను, 1 నిష్కాసము వడ్డీ కడతాను. సాక్షులు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ కలియుగాంతం వరకు కూడా వడ్డీ కడతాను, యుగాంతం అయిపోయినప్పుడు నీ అసలు కూడా ఇచ్చేస్తాను, అంతవరకు వడ్డీ కడతాను. ఇది నేను నిర్ణయించుకున్న నిర్ణయం, కాబట్టి ప్రభువుగా నా నిర్ణయాన్ని ఆమోదించడమే భక్తుడిగా నీ కర్తవ్యము, కాబట్టి నాకు ఉచితముగా ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను వద్దు, నాకు అప్పుగానే ఇవ్వు. ఇదిగో దానికి సాక్ష్యం ఎవరంటే, ఇగో ఈ చతుర్ముఖ బ్రహ్మ ఒక సాక్షి సంతకం పెడతారు, ఈ రుద్రుడు ఒక సాక్షి సంతకం పెడతారు, వీళ్ళిద్దరూ సాక్షులు అని చెప్పి అన్నారు. దేవత అందరూ ఆశ్చర్యపోయి, స్వామి ఏమిటి స్వామి ఇది, బ్రహ్మదేవుడు సాక్ష్యం ఏమిటి,
రుద్రుడు సాక్ష్యం ఏమిటి, మీకు మేము అప్పు ఇవ్వడం ఏమిటి, ఏమిటి స్వామి ఇదంతా అని చెప్పంటే దీని వెనకాతల కథ ఏమిటంటే, ఒకానొకప్పుడు కుబేరుడు కాశీలో స్వామివారి యొక్క విగ్రహం దగ్గర కూర్చొని 1,000,000 తులసీ దళాలతో పూజ చేశాడు. కుబేరుడు 1,000,000 తులసీ దళాలతో పూజ చేశాడు. ఆ యొక్క క్షేత్ర పోషకుడైనటువంటి ఆ యొక్క స్వామివారి విగ్రహం ముందు కూర్చొని పూజ చేశాడు. తత్కారణం చేత గోపాలకృష్ణుడు అక్కడ ఉన్నటువంటి క్షేత్ర పోషకుడు గోపాలకృష్ణుడు అక్కడ ఉండి 1,000,000 ఆ యొక్క వీటితో తులసీ దళాలతో పూజ చేశాడు. 1,000,000 తులసీ దళాలతో పూజ చేసేసరికి స్వామివారి మనసులో సంకల్పించుకున్నారు, ఇంత భక్తితో, ఇంత శ్రద్ధతో, ఇంత తపనతో పూజ చేశాడు కాబట్టి ఇతను రుణాన్ని నేను ఎప్పుడు ఉంచుకోకూడదు అనుకున్నాడు. తర్వాత కుబేరుడు చాలా గొప్ప శ్రీమంతుడైపోయాడు, పరమేశ్వరు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాడు, అతని స్థాయి పెరిగిపోయింది, పక్కన పెడదాం. ఇప్పుడు ఎలాగైనా ఆనాడు నాకు 1,000,000 తులసీ దళాలతో పూజ చేశాడు కాబట్టి ఇప్పుడు 1,000,000 నిష్కాసములు అప్పు తీసుకొని ఆ భక్తికి, ఆ చేసిన పూజకి, ఆ 1,000,000 తులసీ దళాలకి 1,000,000 నిష్కాసములు అప్పు తీసుకొని కలియుగంతము వరకు కూడా కోట్లు 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 వడ్డీగా కడతాను, అనంతరము కలియుగాంతములో అతనికి ఆ అప్పు తీర్చేస్తాను అని చెప్పి అనుకున్నాడండి. ఇది శ్రీనివాసుడి సంకల్పం. ఇది భగవంతుడికి మనం 1 రూపాయి ఇస్తే ఆయన మనకి ఎన్ని రూపాయలు ఇస్తాడో చూడండి. 1 తులసీ దళం ఇస్తే ఆయన మనకి అక్షయమైనటువంటి సంపదలన్నీ కూడా ఇస్తాడు. మనము చేసే ఈ చిన్న చిన్న వాటికి పరమాత్ముడు ఇవ్వబోయేది అంత స్థాయిలో ఉంటుంది. భక్తులైన మీ అందరికీ అవన్నీ తెలియని విషయాలు కాదు. కానీ మళ్ళీ ఎప్పుడు విశ్వాసాన్ని పెంచుకోవాలి, ఎప్పటికప్పుడే వినాలి, ఎప్పటికప్పుడే చదవాలి. అప్పుడు ఏమైనా మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చినా మనము వాటన్నిటిని పక్కన పెట్టి విశ్వాసాన్ని పెంచుకొని ముందుకు వెళ్తాం. అలా చెప్పాడు. అందుకోసం ఇలా జరిగింది. సరే అని చెప్పి కుబేరుడు ఇంకా చేసేది లేక అంగీకరించాడు. అలా స్వామివారు కుబేరుడి దగ్గర 1,000,000 నిష్కాసములు తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.